తోడేళ్లకే తోడ్పాటు. హల్దీ వాగులో ఇంకా ఆగని ఇసుక దందా. ముఠా నేతతో ఉన్నతాధికారి చెట్టా పట్టాల్. వాగులో ఇప్పటికీ తొలగని ప్రైవేట్ రోడ్డు. అవినీతిపై ఉక్కుపాదం, ప్రతిజ్ఞ నవ్వుల పాలు. వాగు పొడవునా 20 క్వారీ స్పాట్స్ గుర్తింపు. హల్దీ వాగులో జరుగుతున్న అక్రమ దందా గుట్టును రట్టు చేస్తూ 2 రోజులుగా నమస్తే తెలంగాణలో ప్రత్యేక కథనాలు ప్రచురితమయ్యాయి. ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ముఠా అక్రమంగా వాగులోకి చొరబడి దర్జాగా ఇసుక ఎత్తుకుపోతున్న తీరును ప్రత్యక్ష పరిశీలనాత్మక కథనాలతో బయటపెట్టింది. రైతుల పంట పొలాలను ఎండబెట్టి వాగులోకి తొవ్వబెట్టిన తోడేళ్ల ఆనవాలను పట్టుకొని జనం ముందు నిలబెట్టింది. నిజంగా మెదక్ జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం క్రియాశీలకంగా ఉంటే మాఫియా ముఠాను పట్టుకొని బోన్లో నిలబెట్టేది, అక్రమ దందాను అడ్డుకునేది. ఇప్పటి వరకు అవేం జరగలేదు. ఇది మెదక్ జిల్లా అట. మరి మెదక్ జిల్లాలో కాంగ్రెస్కు సంబంధించిన ఒక ఎమ్మెల్యే, ఇంకా పేరు చెప్పడం ఎందుకు కానీ పేర్లు చెప్తే వీళ్ళు లీగల్గా యాక్షన్ తీసుకుంటారు. మేము దందాలు చేయలేము, మేము ఎంత మంచి వాళ్ళం, మేము శ్రీరామచంద్రుడే మా 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 ముందు ఓడిపోతాడు, అంత మంచి నీతిపరులం మేము అని చెప్పుకొస్తారు అన్నట్టు. కాబట్టి ఇప్పుడు ఇగో మరి రేవంత్ రెడ్డి గారు ఏమంటాడు? అవినీతి కనబడితే అంతం చేస్తా, గుడ్డలు పట్టుకొని అత్త అవినీతి పరుడు ఎవడన్నా ఉంటే అంటాడుగా. మరి ఇక మీ ఎమ్మెల్యేనట హల్దీ వాగులో ఏకంగా 20 క్వారీ స్పాట్లు పెట్టి ఇసుక మొత్తం బుక్కుతాండాట. ఇక చక్కెర బుక్కినట్టే బుక్కుతాండాట ఇసుక మొత్తం. మరి ఇప్పుడు ఆ ఎమ్మెల్యేను ఏ విధంగా సంహరిస్తావో జర చూసుకోండి. నోటి మాటలకేనా ఈ ప్రతిజ్ఞలన్నీ? నవ్వుల పాలవుతుంది మీ ప్రభుత్వం. నోటితోటి నవ్వి నొసలతోటి ఎక్కిరించినట్టు అయిపోతుంది మీ పరిస్థితి. ఈ జుడూరి ఈ పేపర్లో నిన్న నుంచి ఇది బ్యానర్ ఐటమ్గా వస్తుంది. రోజు మెయిన్ పేపర్లో వస్తున్నది మొదటి పేజీలోనే. మరి ఆ తోడేళ్ళేవాడు, ఆ ఎమ్మెల్యేవాడు, ఆ ఎమ్మెల్యేలకు ఇంత దర్జాగా దోసుకోమని అధికారం ఇచ్చిన దొంగేవాడు, ఇవన్నీ జర కనిపెట్టి వీటికి అడ్డుకట్ట వేయండి.